నమస్కారం. నిన్న ఉయ్యూరులోని కాటూరు రోడ్లో ఒక మహిళపై హత్యాయత్నం కేసులో ఆమె భర్త బాధితురాలు బొర్రా పుష్పావతి ఆవిడ భర్త అయినటువంటి బొర్రా సాంబయ్యను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళ మీద ఒక కేసు వీళ్ళ మీద భార్య పెట్టిన కేసు నమోదై ఉన్నది, కోర్టులో పెండింగ్లో ఉంది. మళ్ళీ ఇదే ఇతను వెంటపడుతూ వేధిస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే నిన్న దాడి కాచి ఉదయం 4:30-5 గంటల సమయంలో ఆవిడ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసే క్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది వ్యక్తులు అటు ఇటు వెళ్తూ ఆగి చూశారు, కానీ ఎవ్వరూ కూడా ఆవిడని కాపాడటానికి కానీ ముద్దాయిని ఆపడానికి కానీ ప్రయత్నించలేదు. ఇది చాలా అమానవీయమైన విషయం ఇది. అటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం, గట్టిగా కేకలు వేసి అందరినీ పోగు చేసి ముద్దాయిని అక్కడి నుంచి తరిమేయటం, బాధితులను తప్పించడం లాంటివి చేయాలి. అటువంటి పనులేమీ చేయలేదు. మాకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే మేము శ్రీనికి వెళ్ళి బాధితులను రక్షించి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది, కోలుకుంటుంది. ప్రజలకు మేము చెప్పేది ఒకటే, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏమాత్రం భయపడకుండా బాధితులను రక్షించి పనులు చేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే అంబులెన్స్కి ఫోన్ చేసి గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించాలి. పోలీసులు పిలుస్తారు, కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి అనవసర భయాలని అనేవి పెట్టుకోకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.